పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. శాసన మండలిలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు గురువారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. జిల్లా అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పోలింగ్ ప్రక్రియ 65.58% నమోదైంది. ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్యనే పోటీ నెలకొంది. రాజా గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. లక్ష్మణరావుకి మద్దతుగా పీడీఎఫ్, యూటీఎఫ్, వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రచారం చేశాయి. జిల్లాలో 149 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక విధుల్లో 2500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకి పోలింగ్ మందకొండిగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గుంటూరు నగరంలో ప్రధానంగా హిందూ కాలేజీ, స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో, పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్, గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేయడంపై స్వతంత్ర అభ్యర్థి గంగోలు శామ్యూల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక నగరం పాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్ వద్ద ఆయన హల్చల్ చేశారు. వాళ్ళందరూ ఎందుకు అంటున్నారండి? అధికార పార్టీ వాళ్ళకి ఒక రూలు, సామాన్యులకు ఒక రూలా? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక రూలు, సామాన్యులకు అధికార పార్టీకి ఒక రూలా? తప్పండి, ఇక్కడ ఉండి ప్రచారం చేయకూడదు. మేమేం చెప్పుకోవట్లేదే. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి చోట్లేదా? నేను ఎవరు చెప్పట్లేదండి. ఇక్కడ నా పేరు గంగోలు శామ్యూల్ అండి, నాకు ఓటు వేయండి, నా సీరియల్ నెంబర్ 12 అండి. ఎవరైనా చెప్తే తప్పది. వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి? ఇది కరెక్ట్ కాదండి. అధికార పార్టీకి ఒక రూలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఒక రూలు కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి రిలీవర్లు బయట ఉండాలా? ఇక్కడ ఎందుకు ఉండాలా?